సో నెట్‌ఫ్లిక్స్ లో 'కురుక్షేత్ర' అని చెప్పేసి ఒక యానిమేటెడ్ సీరీస్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అడాప్టేషన్స్ ఆఫ్ మహాభారత్ ఐ హావ్ ఎవర్ సీన్. అసలు ఏం తీస్తారా అనే ఫీలింగ్ అయితే వచ్చిందన్నట్టు. ముఖ్యంగా ఇది 18 ఎపిసోడ్స్, కాకపోతే ఇప్పుడు 9 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా 9 ఎపిసోడ్స్ 24th నాడు రిలీజ్ చేస్తారట, అక్టోబర్. రిలీజ్ చేయకండి భయ్యా, ఆగమాగం పట్టిచ్చేస్తున్నారు. ముఖ్యంగా పాజిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత నేను రాంట్లోకి వెళ్ళిపోతా. దీంట్లో యానిమేషన్ చాలా బాగుంది. వీళ్ళు ఒక 100 crores లోపల పెట్టుకున్నారు, చాలా తక్కువ పెట్టుకున్నారు బడ్జెట్. 100 crores కూడా కాదు, మంచి యానిమేషన్ పెట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఆ క్యారెక్టర్స్ ని చూపించిన విధానం గానీ చాలా బాగుంది అనిపించింది. అది సూపర్ అనిపించింది. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ గానీ డబ్బింగ్ గానీ అద్భుతంగా అనిపించింది. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే బాగా చూపించారు అనమాట. దీంట్లో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటది. ఈ ఈవెంట్ జరగడానికి కారణం ఏంటని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు, మళ్ళీ ముంగడికి వస్తాడు. అట్లా ఆ స్క్రీన్ ప్లే బాగుంది. మిగతా అదంతా బొక్క, మామూలు లేదు. ఒక్కొక్క ఎపిసోడ్ 25 to 28 minutes ఉంది. దాంట్లో 20 minutes మాత్రమే షో ఉంటది. మిగతాదంతా వీళ్ళు క్రెడిట్లు వేసుకోవడానికి, పేర్లు వేసుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారు. ప్రతి ఎపిసోడ్ లో అలానే ఉంటది. వీళ్ళు ఆ పేర్లు వేసుకునే శ్రద్ధలో ఒక 5% అయినా మహాభారతం చదవడానికి పెట్టుంటే ఇంకా మంచి షో వచ్చేది, మంచిగా చూపించేవాళ్ళు. అడ్డమైన కథలని పట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దాంట్లో అబద్ధాలు ఉన్నాయి, సగం నిజాలు ఉన్నాయి. నిజం ఎప్పుడూ సరిగా చూపెట్టలేదు, అన్ని ఆగమాగం పట్టించేసారు. జనరల్ గా కర్ణుని గ్లోరిఫై చేస్తారు, ఈసారి కర్ణుడిని ఎక్కువ చూపెట్టనే లేదు. ఎందుకంటే కర్ణుడు చాలా నేరాలు ఘోరాలు చేస్తాడు, వాటి ఎక్కడ చూపెట్టలేదు. చాలా నీట్ గా అసలు మాకు సంబంధం లేనట్టుగానే కర్ణుడిని సైడ్ చేసేసారు. పోనీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరే చూపించారా అంటే అది కూడా కాదు. భీష్ముడిని డార్క్ లైట్ లో చూపిస్తావేంటి భయ్యా, నీకు అర్థం కావట్లేదు. ద్రోణాచార్యుడి పగ కోసం దుర్యోధనాదులు ఎవరైతే కౌరవులు ఉన్నారో ద్రుపదుడిని ఎక్కడ ఓడించారో చూపెట్టిన. కౌరవులు వెళ్తే ద్రుపదుడు కౌరవులందరినీ ఓడిస్తే అర్జునుడు, భీముడు వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి ద్రుపదుడిని బంధించి పట్టుకొస్తారు. నువ్వేం చూపించినావు? నీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను? అండ్ ఆల్సో సిరీస్ మొత్తంలో కూడా పాండవులు నిస్సహాయులు, చేతగాని వారు అన్నట్టు ఎట్లా చూపిస్తున్నావు నువ్వు? పోనీ దీన్ని మేము డ్రామాటిక్ గా తీద్దాం అనుకుంటున్నాం, చిన్నపిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు తీద్దాం అనుకున్నా గానీ ఈ స్టోరీలో వీళ్ళు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు అన్నట్టుగా నువ్వు బాగా చూపించిన సీన్ ఒకటి చెప్పు. అభిమన్యుడి సీన్ ఒకటి తప్ప. పాండవులను కూడా నువ్వు డార్క్ అని చూపిద్దాం ట్రై చేస్తున్నావు. కౌరవులు చేసిన తప్పులన్నింటినీ ఏదో రకంగా షుగర్ కోట్ చేస్తూనే పోయావు. జయద్రథుడిని ఒక్కని బాగా చూపిస్తున్నావు, మిగతా అంతా ఏం చేసినట్టు? ద్రోణాచార్యుడు, అభిమన్యుడి చావు దగ్గర ఎన్ని తప్పులు చూపించినా నాకైతే మాత్రం కర్ణుడు అయితే మాత్రం లాస్ట్కి వచ్చి చంపిండా. స్టార్టింగ్ నుంచి పండగ చేయలేదా? కర్ణుడిని అసలు సరిగా చూపించినావు? కర్ణుడికి ఒకే ఒక వీక్నెస్ ఉందా? అర్జునుడు ఒక్కడేనా? ఏం చూపిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు రాస్తారు కదా, నీకేం తెలుసు మహాభారతం అని రాస్తారు కదా, మహాభారతం చదవండి. గీతా ప్రెస్ బుక్స్ ఉన్నాయిగా, అవన్నీ చదవండి, ఏదో చదవండి. సీరియల్లు, సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి తీసినట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా వీళ్ళు 10% అంటే 10% కూడా నిజం చెప్తాం అసలైన మహాభారతంలో ఏం చూపించారు ఏవి లేవు. అన్నవసరంగా ఏది పడితే రాస్తా ఉంటారు అనమాట. అన్ని తప్పులే, అన్ని అబద్ధాలే చూపిస్తే అన్ని అబద్ధాలు చూపిస్తాడు, లేదంటే సగం సగం నిజాలు చూపిస్తాడు. ద్రౌపది క్యారెక్టర్ని ఎలా రాశారు మీరు? బ్రెయిన్ ఉందా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. పాండవులు అంతా నిస్సహాయులు అనిపిస్తుందా? పోనీ యుద్ధంలో వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళని ఎక్కడ చూపించినావు? ఈ షోలో పాండవులు ఎక్కడ కూడా సరిగ్గా చూపెట్టనే లేదు. వాళ్ళు ఎంత శక్తివంతులు, ఎంత గొప్ప వాళ్ళు అసలు ఎక్కడ చూపెట్టలేదు సరిగ్గా. వీళ్ళకి దేవుడి సహాయం మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు ఏదో గెలుస్తున్నారని చూపిస్తున్నాను. దేవుడి సహాయం ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు ధర్మాత్ములు, మహాత్ములు, గొప్ప వాళ్ళు కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. అది ఇంపార్టెంట్ విషయం, చూపెట్టలే. ఇది పిల్లలకి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు నువ్వు నాకు? చెప్పినాక అర్థం కావట్లేదు. అంత పిచ్చి తీసారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటే శకుని వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? బ్రెయిన్ ఉందా అని ఫీలింగ్ వస్తున్నాను నాకు. ద్రోణాచార్యుడి క్యారెక్టర్ మాత్రం ఏం చేస్తున్నారా మీరు అని ఫీలింగ్ వచ్చింది. కర్ణుని ఎట్లా పెట్టి పక్కకు నూకేసారు. శిఖండిని చూపించిన విధానం, శిఖండి బాణాలు వేయడం ఏంటి బ్రో? శిఖండిని రథంలో కూర్చోబెట్టుకుంటే యుద్ధం అర్జునుడు చేసిండు, ఇక్కడ శిఖండి కూడా యుద్ధం చేసినట్టు చూపిస్తామేంటి? మరి అర్జునుడు ఏం చేసిండు? జస్ట్ ఏదో నిల్చున్నాడా? మహాభారతంలో భీష్ముడు ఏం చెప్పిండు? నన్ను ఓడించగలేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, ఒక్క అర్జునుడు తప్ప. ఎందుకంటే నాకంటే అర్జునుడికి బాణాలు ఎక్కువ తెలుసు అని చెప్పేసి వేం చూపించిన దీంట్లో. భీష్ముడు వస్తుంటే అర్జునుడు పారిపోతుంటాడా? బ్రెయిన్ ఉందా మీకు? బ్రెయిన్ అనిపిస్తుంది. భీముడిని అయితే మాత్రం ఇంత దారుణంగా చూపిస్తావా? అర్థమవుతుందా నీకు? అంటే భీముడు అంటే కోపము, ఈగో, ఏం సరి ఆలోచించడు, మందబుద్ధి అన్నట్టు చూపిస్తున్నాను. ఏం చదివినావు, ఏం రాసుకుంటున్నావు? బ్రెయిన్ ఉందా? కిందే అనిపించింది, షుగర్ లేస్తుంది నాకు. ఇట్లా పైసలు ఉన్నాయి, పైసలు చేసుకుందాం మనకి ఫీలింగ్ ఉంది తప్ప ఒక్కసారైనా మహాభారతం మీద గౌరవంతో చదివి అరే ఇది మనం కరెక్టే తీస్తున్నామా, రాంగ్ తీస్తున్నామా, కరెక్ట్ మెసేజ్ వెళ్తుందా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా మీకు? ఇంకా 9 episodes ఉన్నాయి. ఇంకా కర్ణుడిది అసలు ఉంది. దుర్యోధన అసలు ఎక్స్ప్లోర్ చేయలే, వాడంతా హౌలగాడు ఉంటాడు, అసలు ఎక్స్ప్లోర్ చేయలేవాన్ని. దుశ్శాసురుడు అసలు కనవాడు. అభిమన్యుడికి ఒక పాయింట్ చూపించారు, దాన్ని మొత్తం ఫోకస్ అంతా జయద్రథుని మీద పెట్టేసినాడు. ఏది మన సైంధవుడిని ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకురావడానికి, దానికి రీజన్ ఇవ్వడానికి ఇంత ఎన్ని కథలు వాడుతున్నారు. ఉన్న వాటిని అయితే మాత్రం సరే చూపెట్టరాదు. ఉన్న క్యారెక్టర్స్ పాండవులు, శ్రీకృష్ణుడు, కౌరవుల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, ద్రోణుడు, వీళ్ళెవ్వరిని సరి ఎక్స్ప్లోర్ చేయలేవు నువ్వు. అందరిలో నీకు కావాల్సింది మాత్రమే తీసుకొని మిగతా అంత వదిలేసినావు. అట్లాంటప్పుడు చేసేందుకు నువ్వు ఇంకా మెసేజ్ ఇస్తున్నాం, పిల్లలు చూస్తారని ఓవరాక్షన్ అయితే దొప్పకండి. మీరు తప్పు చూపించుకుంటూ అబద్ధాలు చెప్తుంటే పిల్లలు ఎందుకు చూడాలి? వాళ్ళకి ఎందుకు తప్పు మహాభారతం ఎందుకు చూపెట్టాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. దరిద్రంగా ఉంది. నాకైతే మాత్రం నేను అసలు రికమెండ్ చేయను భయ్యా.
మహాభారతం చదవండి. మీకు అర్థం ఎన్నిసార్లు చెప్పాలి? మహాభారతం చదవండి. నేను చెప్పింది కూడా కరెక్ట్ అని మీరు నమ్మకండి. మహాభారతం చదవండి. రియల్ మహాభారతం చదవండి. అలా చేస్తూ మేమేదో గొప్ప పని చేస్తున్నామని మాత్రం బిల్డప్ ఇవ్వకండి. దరిద్రంగా ఉంది. మీరు బడ్జెట్ తక్కువైనా పర్లేదు, అసలు చేయకపోయినా పర్లేదు, ఖరాబ్ అయితే చేయకండి. మీరు చూసారా? మీకు కూడా అలా అనిపించిందా? లేదు మీకు నచ్చిందా? కింద కామెంట్స్ లేపండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.